ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియోలో ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నా మా హస్బెండ్ బర్త్డే కి అండ్ జర్నీ మొత్తం అప్లోడ్ చేశాను కదా. కానీ ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను. వీలైతే గెస్ట్ చేయమని కూడా అన్నాను, బట్ ఎవరు గెస్ట్ చేయలేదు అనుకోండి. సో మేము వచ్చేసి తిరుపతికి వెళ్ళాము. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. మేము మళ్ళీ తిరుపతికి వచ్చాము. మీరు కనుక నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఉంటే మేము 4 or 5 months బ్యాకే తిరుపతి వచ్చాము. సో అప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారని అడుగుతారు. దానికి కూడా మా దగ్గర రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్తో ఎటైనా వెళ్ళాలి అనుకున్నాము మా హస్బెండ్ బర్త్డేకి. అండ్ దాంతోపాటు మా నవీన్ బర్త్డే కూడా ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే ముందు వీడియోలో చెప్తాను. సో మేము వచ్చేసి తిరుపతికి ఎర్లీ మార్నింగ్ 3 or 4 ఆ టైంకి రీచ్ అయిపోయాం. సో అప్పటికి అల్పిరి దగ్గర టికెట్స్ అయిపోయాయి, మాకు అక్కడ దొరకలేదు. సో శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని రూమ్కి వచ్చేసాము. ఇప్పుడు రూమ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి తనిషా రెసిడెన్సీ అంట. రూమ్ అయితే బాగానే ఉంది, 1100 అలా పడింది, చిన్నగానే. సో ఎక్కువ క్లాసీగా లేదు కానీ బాగుంది. సో రూమ్ టూర్ చేసేంత లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇందాకే వచ్చాం కదా. సో ఎక్కడ పడితే అక్కడ అన్ని బట్టలు పడేసి ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ అలా రూమ్ టూర్ తీసి పెడతాను. మొత్తం వర్షం, ఇక్కడ బాగా రెయిన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో అలా తడిచిపోయామన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా దర్శనానికి వెళ్తాము. మేము ఈసారి కాలినడక కాబట్టి శ్రీవారి మెట్లు నుంచి వెళ్ళాలి. సో అక్కడ టికెట్ దొరికింది మాకు. సో ఫ్రెష్ అయ్యి ఇంకా 10 or 11 అలా రెడీ ఉంటే ఓకే. మాకు 12కి అంటే 12 టోకెన్ టైం వచ్చేసి 12. సో రెడీ అయ్యి కనిపిస్తాను. ఇంకా ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. ఇది కంపల్సరీ చూపించాలి, బికాస్ మా మమ్మీ స్టిచ్ చేసింది. ఇది కంపల్సరీ చూపించాలి నేను, ఎందుకంటే కష్టపడి స్టిచ్ చేసింది గైస్ నా కోసం. నేను ఇలా కావాలంటే సో వేసుకుంటే మీకు అర్థమవుతుంది. వేసుకున్నాక చూపిస్తా. ఇది వేసుకుంటున్నాను ఈ టాప్. యాక్చువల్లీ మేము వచ్చేసి హాఫ్ శారీస్ తెచ్చుకున్నాము, బట్ మేము వచ్చేసి హాఫ్ శారీస్ తెచ్చుకున్నాము. బట్ ఈ వెదర్, ఇంకా ఇక్కడ వెదర్ కండిషన్ అంతా చాలా వర్షం పడుతుంది. అండ్ ఆల్సో మేము కాలినడక కాబట్టి పైన రూమ్ తీసుకుందామంటే అక్కడ ఏమో సంథింగ్ చెప్పారు, వీళ్ళేదో దొరకట్లేదో ఏదో చెప్పారు ఆటో అయినా. సో ఇక్కడే తీసుకున్నాం. ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అవుతాము. ఇంకా రేపు మళ్ళీ దర్శనానికి అని కాదు, రేపు ఇంకా పైన ఏమో ఉంటాయంట. సో అవి చూడ్డానికి వెళ్తాము. సో అప్పుడు అవి చూడ్డానికి వెళ్తాం కదా. సో అప్పుడు హాఫ్ శారీస్ వేసుకొని అక్కడ ఫొటోస్ దిగొచ్చా అని చెప్పి రేపు వేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఈరోజు వేసుకోవాలని ప్లాన్, కానీ రేపుకి పోస్ట్పోన్ చేస్తాం. అలా ఉంది ప్లాన్ అయితే. ఇప్పటికి మేము వచ్చేసి తిరుపతి 3 or 4 ఆ టైంకి రీచ్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ కాబట్టి. అప్పటికి అల్పిరి టోకెన్స్ దొరకలేదు మాకు. సో మేము శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళి టోకెన్స్ తీసుకొని వచ్చాము. సో అక్కడ చాలా హవర్స్ వెయిట్ చేసి తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఈసారి అయితే కొంచెం తొందరగా అయిపోయింది అనుకోండి. మేము వెళ్ళిన రోజు వచ్చేసి థర్స్డే. ఆ రోజు నేత్ర దర్శనం అంట. రోజు ఎవ్రీడే ఎన్ని టోకెన్స్ అయితే రిలీజ్ చేస్తారో అన్ని రిలీజ్ చేయరంట. ఆ రోజు లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టోకెన్స్ రిలీజ్ చేస్తారంట. సో మాకు లక్కీగా దొరికింది శ్రీవారి పాదాల దగ్గర. వి ఫెల్ట్ లక్కీ అండ్ బ్లెస్డ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము థర్స్డేనే వచ్చాము. అనుకోకుండా ఈసారి కూడా థర్స్డేనే, అన్ఫార్చునేట్ గా అది మ్యాచ్ అయింది. ఇంకా ఇయర్ లో 2 times రావడం, అది కూడా నేత్ర దర్శనానికి రావడం అనేది వి ఫెల్ట్ వెరీ లక్కీ ఫర్ దట్. అండ్ మేము వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోయాము ఇంకా దర్శనానికి. అండ్ మిడిల్లో ఇంకా టిఫిన్ చేద్దామని ఆగాము. ఇక్కడ చూసాం కానీ అక్కడ టిఫిన్ లేకుండే. సో వేరే హోటల్లో వెళ్ళి టిఫిన్ చేసాము. మేము వచ్చేసి డిసెంబర్
డిసెంబర్ 12న వెళ్ళాము. సో అప్పుడు చాలా వర్షం పడినుండే, అంటే 11th స్టార్ట్ అయ్యి 12కి అక్కడ రీచ్ అయ్యాము. బట్ అప్పుడు వెళ్ళి ఇప్పుడు పెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా, బికాస్ నేను ఇంకా శైలు ఇద్దరం వ్లాగర్స్ కాబట్టి ఇద్దరు దాంట్లో వీడియోస్ తీసాము, దాంతోపాటు మా నవీన్ దాంట్లో కూడా తీసాం కాబట్టి సో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ ఉండిపోయాయి. సో వాళ్ళిద్దరు పంపించేసరికి నాకు ఇంత టైం పట్టింది. అండ్ ఆ రోజు వర్షం పడింది కదా, వెదర్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, అసలు మాకైతే ఒక హెవెన్ లాగా అనిపిస్తుండే. తిరుపతి నుంచి రావాలంటేనే మనసు ఒప్పలేదు, అంత బాగుండే. మీరు కనుక తిరుపతి ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్లో ప్లాన్ చేసుకోండి, బికాస్ ఈ టైంలో ఆ మౌంటైన్స్ కదా చాలా బాగుండే వెదర్ అంతా. చూడండి అక్కడ ఫాగ్తో ఎలా కవర్ అయిందో. స్టార్టింగ్లో ఇంకో రీజన్ ఉంది మేము తిరుపతి రావడానికి అని చెప్పాను కదా, అదేంటంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మెట్లెక్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడు మాతో మా పెద్దమ్మ ఇంకా మా అత్తయ్య ఉండడం వల్ల వాళ్ళు ఏజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు మెట్లు ఎక్కలేరని చెప్పారు. సో అందుకే అప్పుడు మొక్కు తీర్చుకోలేదు. సో ఈసారి వచ్చి మొక్కు ఫుల్ఫిల్ చేశాము. బట్ ఇలా ఫ్రెండ్స్తో వస్తే అసలు టైమే తెలియలేదు మాకు. చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల, అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి. శ్రీవారి మెట్లు ఎక్కుతున్నాం గైస్. యాక్చువల్లీ మేము వచ్చేసి పర్టికులర్గా శ్రీవారి పాదాల నుంచే ఎక్కాలి, లేదంటే అల్పిరి నుంచే ఎక్కాలి అని అయితే ఏం అనుకోలేదు. మాకు అక్కడ ఎలా వీలవుతే అలా ఎక్కుతామని అనుకున్నాము. సో మాకు అల్పిరి దగ్గర టోకెన్ టికెట్స్ దొరకలేదు కాబట్టి మేము శ్రీవారి పాదాల దగ్గర తీసుకొని ఎక్కాము. ఇంకా 2400 చేంజ్ స్టెప్స్ కదా, సో అక్కడక్కడ ఆగుతూ అలా ఎక్కేసాము. మాకు ఆల్మోస్ట్ 2 hours అలా పడింది. అలా మిడిల్లో మంచి సీనరీస్ ఉంటే మంచిగా ఫొటోస్ దిగి అలా అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కాము. మీరు కనుక శ్రీవారి పాదాల నుండి ఎక్కుదాం అనుకుంటే మీకు మిడిల్లో ఎక్కడ కూడా ఏం దొరకదు, వాటర్ తప్ప. సో మీరు కనుక లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయాలనుకుంటే సో కిందే చేసేసి రండి, బికాస్ మిడిల్లో ఓన్లీ వాటర్ తప్ప మీకు ఏం కూడా కనిపించదు. ఆఫ్టర్ 2400 స్టెప్స్ పైకి వచ్చాక టీ లాంటిది ఉంటుంది, సో అక్కడ ఏమైనా తినొచ్చు, కానీ మిడిల్లో అయితే అస్సలు దొరకవు. నేను ఫస్ట్ ఉంటాయి అనుకున్నాను, బట్ అక్కడ లేకపోయేసరికి కింద తిన్నదే బెస్ట్ అనిపించిండే మాకు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము 2400 స్టెప్స్ కంప్లీట్ చేసాము. సో లాస్ట్ 20 స్టెప్స్ మొక్కుకుంటూ వచ్చాము. ఇంకా మాకైతే అమ్మయ్య అనిపించింది. ఫ్రెండ్స్ ఉండడం వల్ల అంతేం అనిపించలేదు, బికాస్ వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ అక్కడక్కడ కూర్చుంటూ వచ్చాము కాబట్టి అంత కష్టంగా ఏమి ఉండదు. ఫస్ట్ టైం అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ ఒక 400 స్టెప్స్ బాగానే ఎక్కుతాం, తర్వాత మిడిల్లో కష్టం అనిపిస్తుంది, తర్వాత లాస్ట్లో ఏమనిపించదు. మాలాగా ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం అస్సలు టైం తెలియదు గైస్.
ఇంకా పైకి వచ్చాక జీప్ మాట్లాడుకొని మేము డైరెక్ట్గా హెయిర్ ఇవ్వడానికి వెళ్ళాము. 5 కత్తర్లు ఇస్తాం కదా, సో అక్కడ నేను 5 కత్తర్లు ఇచ్చాను, ఇంకో ఫ్రెండ్ కూడా ఇచ్చారు. సో అలా అక్కడికి వెళ్ళాము. ఈసారి శశి గుండు చేసుకోలేదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసుకున్నాను కదా, ఆల్మోస్ట్ 4-5 months అవుతుంది కాబట్టి మళ్ళీ చేసుకోలేదు. అండ్ శైలు కూడా హెయిర్ కట్ చేసుకోలేదు, బికాస్ 25 days బ్యాకే తను వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో, అప్పుడు హెయిర్ కట్ చేసుకుందంట. సో ఇప్పుడైతే 1 month కూడా అవ్వలేదని ఇవ్వలేదు. డిన్నర్ కూడా పెడతారు. సో ఫస్ట్ వచ్చేసి కోనేరు దగ్గర ఒక గుడి ఉంటుంది, అదేంటో మర్చిపోయాను. సో అక్కడ దర్శనం చేసుకొని మెయిన్ దర్శనానికి వెళ్ళిపోయాము. గైస్ చూడండి, అసలు తిరుపతి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ఫాగ్తో, చాలా బాగా అనిపిస్తుండే మాకు. అసలు తిరుపతి ఇయర్లీ వన్స్ అన్న వెళ్ళాలని కోరుకున్నాను నేనైతే, బికాస్ నాకు అంత ప్రశాంతంగా అనిపించింది ఈసారి. సో గైస్ లోపలికి ఇంకా ఫోన్స్ అలా ఉండవు కాబట్టి నేను ఇంకేం వీడియోస్ తీయలేదు. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది, అన్ని పీస్ఫుల్గా జరిగాయి ఈసారి తిరుపతి ట్రిప్ అయితే. రేపు వచ్చేసి Day 2 వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ఆ వ్లాగ్లో అయితే మా తిరుపతి Day 2 అండ్ అరుణాచలం ట్రావెలింగ్ కూడా ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ దట్.